అసలు 5 టెంపుల్స్ కట్టించాడు వెంకటేశ్వర స్వామికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్లో టెంపుల్ ఉందా వెంకటేశ్వర స్వామికి? కట్టించాడు కదా. హైదరాబాద్లో కట్టించాడు కదా, అమరావతిలో కట్టించాడు కదా. 5 టెంపుల్, వకుళామాత అమ్మవారిది, వెంకటేశ్వర స్వామి తల్లిది, ఫస్ట్ టైం తిరుపతిలో టెంపుల్ కట్టాం కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించలేదు, టీటీడీ కట్టించింది. ఎస్, టీటీడీనే కట్టించింది. కానీ టీటీడీ కట్టిస్తే టీటీడీని స్వయం ప్రతిపత్తి కింద ఎలా చేస్తేనే కదా కట్టింది. ఎస్, అంతే కదా. అందుకే నేనేమంటున్నానంటే దయచేసి ఈ కుల మతాన్ని కల్పించుకోవద్దు, తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా తిరుపతికి వెళ్ళటం, తిరుమలకి వెళ్ళటం అంటే గ్రేట్ అని చెప్పి నేను మీ టీవీలో పొగిడాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి తిరుపతికి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళాలి, అదొక మన కల్చర్, ఒక కన్వెన్షన్, అదొక ప్రెసిడెంట్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకోటి మీకు అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి అంటున్నాం. ఎస్, తిరుమలలో సమర్పించాలి నువ్వు. అది జగన్మోహన్ రెడ్డి చేయడానికి మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. అంతేగాని మీరు రాజకీయం కలుపుకునే మతం కలుపుకుంటే ఎట్లా? దాన్ని మనం చెప్పడానికి కూడా లేదు లేదు రాజకీయ పులుమితే ఎట్లా? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చారుగా పట్టు. రాజకీయ ఆయన మీద రాలేదు, ఆయన మీద ఈయన మీద వచ్చింది, ఈయన మీద వచ్చింది. అసలు నిజంగా ఇది చివరిలో దీంతో నేను ఎండ్ చేస్తాను. ఈ మతం కులం నాకు లేదు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుండే అంత మటుకే ఉంటాను, అందులో నాకు ఏమీ లేదు. కానీ ఒక్కడి మాత్రం ఏంటంటే అసలు 5 టెంపుల్స్ కట్టించాడు వెంకటేశ్వర స్వామికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. నాకున్న ఒకే ఒక్క ఏంటంటే తరోగా చదువుతాను, తరోగా వింటా, తరోగా దాని గురించి ఆలోచన చేస్తాను. ఇవాళ రోజున ఇది మన సబ్జెక్ట్లో రాకపోయినా ఒక్కటి చెప్తా. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద గట్టిగా దెబ్బకు మాట్లాడారు. నన్ను కొంతమంది అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని. నేను చెప్పిన తడుకోకుండానే ఒక్కటే మాట చెప్పాను, అసలు పవన్ కళ్యాణ్ గారి లాగా ఆ రకంగా రావటం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ నాయకులైనా, ఏ పార్టీ వాడైనా కూడా ఎంతసేపటికి కూడా రాజకీయాలు ఓటు బ్యాంకుల కోసమే ఉంటారు తప్ప బయటకు వచ్చి చెప్పడం అనేది ఎవ్వరూ జరగదు. నిలబడి ఉంటాడా ఆయన కూడా చెప్పాలి. ఇంకొకటి మాట అంటే నిలబడి ఉంటాడా సనాతన ధర్మానికి? అది సెకండ్ అడగండి. ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు కూడా నేను హిందువులకు చేస్తున్నాను అన్నాడు, ఈ దేశ ప్రజలందరికీ చేశాడు. ఆయన కాశ్మీర్లో ఓట్లు పడ్డాయా లేదా కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేశాడు. కానీ మాట్లాడాడా ఇప్పటివరకు? మాట్లాడలే. కానీ పవన్ కళ్యాణ్ గారు తను ఏమనుకున్నాడు, హిందూ సనాతన ధర్మం, నాకు మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ఆయన భార్య గారు వచ్చేసేసి క్రిస్టియనే, కానీ ఆయన ఏమి ఇది చేయలే. అంటే అది వేరు, నా సొంతం, నా యొక్క పర్సనల్ వేరు, బట్ ప్రపంచంకి వచ్చేటప్పుడు వేరని అదొక్కటే మాట్లాడితే రియల్లీ నేను చెప్పా అప్రిషియేట్ చేస్తాను నేను. అది ఎందుకు అంటే ఇవాళ ఏదైనా ఒక విషయాన్ని తప్ప రైటా, నాకు ఓటు పడుతుందా పడదా అనుకుంటకుండా ఘంటాపదంగా వచ్చి బయట మాట్లాడేటువంటి వాళ్ళు కావాలి. వాటి అసలు ఎంతసేపటికి కూడా రేపు ఓట్లు ఇది చూసుకుంటూ ప్రతిదీ కూడా మనం ఇదైపోతున్నాం. ఇవాళ అదే నేను ఇందాక మీకు చెప్పింది కూడా, ఇవాళ ఒక పాలసీ డెసిషన్ విషయంలో కూడా నేను ఈ పార్టీలో ఉన్నాను సార్, మీరు చేస్తున్న తప్పు అనేటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది, బీజేపీలో ఉండేది, అది భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో 78 ఎమర్జెన్సీ వెళ్ళిపోయిన తర్వాత శాసనసభకి ఎన్నికలు జరిగినాయి. వెంకయ్యనాయుడు గారు శాసనసభకు గెలిచారు ఉదయగిరి నుంచి. జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, నాకు గుర్తున్నంత వరకు కల్వకుర్తి నుంచి. వాళ్ళిద్దరు శాసనసభలో వాళ్ళిద్దరే మెయిన్ ఫేమ్. మీరు చూస్తే జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు, వాళ్ళిద్దరే అసలు ఎట్లుండేది శాసనసభలో ఎవడన్నా ఏదన్నా మాట్లాడాలంటే భయపడిపోయేటట్టు పరిస్థితికి వచ్చేసారు. ఒక్కళ్ళే ఇద్దరే కదా వాళ్ళు, ఒక పార్టీ ఒక ఆయన ఒక పార్టీ. మీకు ఆ పరిస్థితి వాడు ఉందా? ఎందుకంటే మాట్లాడలేకపోతున్నారు. మీరు బీజేపీ నుంచో గెలిచి ఎక్కడి నుంచో గెలిచి కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది నేను చెప్తుంటే వాళ్ళ ప్రశ్న. ఇది కావాలి అంటే మీరు ఘంటాపదంగా కొట్టాలి. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే ఆయనకి ఏదో వెనకాల నష్టం అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్నాడా? లేదా జైపాల్ రెడ్డి గారు అనుకున్నారా? అనుకోలే. అటువంటిది పరిస్థితి వాళ్ళు రావాలి అంటున్నాను. అందుకోసం నేను ఏదైనా సరే అది తప్ప రైటా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్ అంటున్నాను. అది మీకు తప్పు కూడా ఉండొచ్చు, కానీ నేను నా భావ ప్రకటన స్వేచ్ఛ నేను మాట్లాడేటువంటిది లేకపోతే ఎట్లా?